మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. ఎన్నడూ లేని విధంగా 250 కోట్లతో మేడారం అభివృద్ధికి సర్కారు శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఎన్నడూ లేని విధంగా ఈసారి మేడారం జాతర నిర్వహిస్తున్నామని అంటున్నారు. అంటే అంత స్పెషల్ అట్రాక్షన్ ఏముంది? ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? మేడారం సమ్మక్క సారక్క జాతర జనవరి 25 నుంచి 31 తారీఖు వరకు కూడా ఏదైతే జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సుమారు ప్రభుత్వం 251 కోట్లను మంజూరు చేసింది. అయితే గతంలో ఏదైతే గద్దెలు ఉన్నాయో ఆ గద్దెలకు ఉండడం వల్ల ఏదైతే సమ్మక్క సారక్క పగడిరాజు గిద్దరాజు సంబంధించినటువంటి గద్దెలు ప్రస్తుతం మనతో పాటు మంత్రి సీతాకోన మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, భక్తులు ఏ మేరకు ఈసారి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? భక్తులు ఇప్పటికే దాదాపుగా 10-12 లక్షల మంది వరకు ఈ రోజు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవాళైతే 2 లక్షల వరకు వచ్చిండ్రు అంచనా. అంతకుముందు సండే 1.5 లక్షల భక్తులు వచ్చిర్రు. ప్రతిరోజు వస్తున్నారు. బుధవారం వచ్చిర్రు, మొన్న బేస్తవారం కూడా వచ్చారు, నిన్న ఈ రోజు కూడా వచ్చారు. తగ్గుతలేరు. నేను 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా, 4 రోజుల నుంచి చూస్తున్నా. ఎక్కడ చూసిన పనులను పర్యవేక్షిద్దామంటే కూడా అంత జనాలు ఉన్నారు. అయినా కూడా ఏ పనులు ఆపకుండా నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి 1.5 కోటి నుంచి ఆ పైకే, అంటే స్టార్ట్ ఇప్పుడు 1 మంత్ ముందు నుంచి అప్పటి వరకు 2 కోట్ల వరకు కూడా రావచ్చు. ఎందుకంటే పెరుగుతుంది కదా, మరి ఏర్పాట్లు పూర్తి అవకాశం ఉంది. అయితే అన్ని రెడీగా ఉన్నాయి, వాటిని ఫిట్ చేసుకోవడమే ఉంది. మా ఫ్లోరింగ్ ఒకటే ఇబ్బంది ఉంది. ఆ ఫ్లోరింగ్ కూడా డే అండ్ నైట్ చేసేస్తారు. ఫ్లోరింగ్ తర్వాత ప్యానల్స్ సైడ్ గోడలు అవి కూడా ఆల్రెడీ అన్నీ వచ్చి ఉన్నాయి, ఫిట్ చేసుకోవడం. ఆ పైన కొంచెము కొద్దిగా కష్టతరమైన కూడా తప్పకుండా పెడతారు తప్పకుండా. ఆదివాసులకు సంబంధించిన చిహ్నాలు సుమారు 7,000 వరకు గుర్తించామని చెప్పారు. దాంట్లో కొన్ని సింబల్స్ సంబంధించి ఏదైతే కాంట్రవర్సీ ఉంది, స్వస్తిక్ కావచ్చు, అలాగే మూఢనామాలకు సంబంధించిన అంశం కావచ్చు, దీనిపై ప్రజలకు వేరే మతస్థులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా స్వస్తిక్ అనేది కూడా మా దాంట్లో ఉంటుందని నాకు కూడా తెలియదు. కాకపోతే మనోళ్ళు అంత చరిత్ర తవ్వినప్పుడు మాకు రైట్ నుంచి లెఫ్ట్కి స్వస్తిక్ ఉంది. ముగ్గులు వేసేటప్పుడు కూడా మధ్యలో ఆ స్వస్తిక్ వేస్తారు మనోళ్ళు. ఇట్లా 4 గీతలు 3 గీతలు దర్వాజాల కాడ అక్కడ, అంటే దేవుళ్ళ కాడ అక్కడక్కడ గోడల మీద కూడా వేసుకుంటారు. కాబట్టి అది మా చిన్నతనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ వేసిన తర్వాత గుర్తుకొచ్చింది, అవును అట్లా ఉండేది ఇట్లా ఉండదని. కాబట్టి మీకు అంటే భక్తులందరూ కూడా తెలియజేస్తున్నా, మా స్వస్తిక్ మేము పెట్టిన స్వస్తిక్ రైట్ టు లెఫ్ట్ ఉంది. మరి హిందూలో వాడేది లెఫ్ట్కి ఎందుకు వచ్చింది అనేది మీరు ఆలోచించాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా రైట్ అనేది కొంత మంచి దానికి కుడి కాలు ముందు పెట్టిరా, కుడి చేతితోటి పట్టుకో, ఇట్లాంటివి చెప్తారు. మేము అది ఉంది. తర్వాత మన వాళ్ళు ఆలోచించేది ప్రకృతి సిద్ధాంతం, ప్రకృతి ఆరాధ్యకులుగా ఉంటాం. కాబట్టి సుడులు తిరిగినప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కే తిరుగుతుంది. వాటర్లో సుడి వచ్చినప్పుడు సుడిగాలి కూడా ఇట్లనే తిరుగుతుంది, ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క పెడితే అది కూడా ఇట్లనే తిరుగుతాయి, ఇట్లనే తీగ కూడా ఇట్లనే తిరుగుతాయి, లెఫ్ట్ నుంచి తిరగదు. కాబట్టి ఇప్పుడు హిందువులలో కూడా చర్చ జరగాల. మేము తప్పని మమ్మల్ని అనకండి, మిమ్మల్ని తప్పని అనట్లేదు నేను. కాకపోతే మాది రైట్ నుంచి తిరిగింది, తప్పేం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఇది తప్పు, నాకు తెలిసిన జ్ఞానం తక్కువ, మీకు తెలిసింది ఇంకొక రకమైన జ్ఞానం. కాబట్టి ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. మాది మాత్రం ప్రకృతి సిద్ధాంతం మేజర్గా. ఇప్పుడు అన్న చెప్పిండు, ఇప్ప పువ్వు మేము చూస్తాము. ఇప్ప పువ్వును ఎండిన దాన్ని బట్టి మా వాళ్ళు ఆనాడు కాలం వర్షం ఎప్పుడు వస్తుందని దొరకబట్టేదట. ఇప్పుడేమో ఈ టెక్నాలజీ తోటి మనోళ్ళు ఇట్లా, అంటే మాదంతా ఆది మానవ జీవన విధానం. కాబట్టి అప్పుడునే మేము ఇప్పుడు మళ్ళీ బయటకు తీసినాం, అంతే తప్ప ఎక్కడ కూడా కొత్తది మేము ఎవరిది రుద్దుకోలే, మాది మేము తీసేయదలుచుకోవాలి. ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ సమ్మక్క సారక్క గద్దెలు, మరి 2 గద్దెలు మార్చారు కదా, దీనిపై ఎలాంటి వ్యతిరేకతగానే లేదు. మధ్యలో అంటే సమ్మక్క సారలమ్మది మొదటి నుంచి ఉంది. ఈ 2 గద్దెలు మధ్యలోనే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి ఆ అబ్జెక్షన్ కొంత తర్జన భర్జన ఉన్నప్పటికీ అంతిమంగా మధ్యలో పెట్టుకున్నాయి. కాబట్టి మధ్యలో మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం, ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరం వచ్చిండు, చాలాసార్లు వచ్చిండు ఇక్కడికి. ఆయనతో నాకు పరిచయం 2009 నుంచి ఎమ్మెల్యేలుగా మేమిద్దరం కలిసి పనిచేసినాం. అప్పుడు ప్రతి జాతరకు వచ్చిండు. ఇప్పుడు కూడా ఈ హోదాలో వచ్చి ఇక్కడ కట్టడం అనేది చాలా చాలా ధన్యవాదాలు. అది ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు వారికి ఉంటాయి, ప్రజలందరి మీద ఉంటాయి. ఏదైతే చాలా సంతోషం అని చెప్పి కూడా ఏదైతే సీతక్క చెప్తున్నారో, అయితే పూర్తిగా మనం చూసుకుంటే 251 కోట్లతో ఏదైతే ప్రస్తుతం మేడారం సమ్మక్క సారక్కకు సంబంధించిన జాతరకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో పూర్తిగా మనం చూసినట్టయితే 9 ఏదైతే ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు, 9 ద్వారాల్లో మొదటి తోరణంలోనే అలాగే మొత్తం 700 చిహ్నాలు ఏదైతే గిరిజనుల ఆదివాసులకు సంబంధించిన చిహ్నాలను ఒక రీసెర్చ్ టీం ద్వారా గుర్తించి ఆ రీసెర్చ్ టీం ద్వారా ప్రతి పిల్లర్ పైన కూడా వాటి ప్రతిబింబించేలాగా గిరిజనుల ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రతిబింబించే విధంగా చిహ్నాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో 2-3
సింబల్స్ పైన కాస్త ఏదైతే వివాదం నెలకొన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన క్లారిటీ అటు అధికారులు మంత్రి సీతక్క అందరూ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం మనం చూస్తున్నాం. సో ఏదైనా ఇప్పటికే సుమారు 12 లక్షల వరకు కూడా ఏదైతే భక్తులు వచ్చినట్టు కూడా ఏదైతే సీతక్క ఇప్పుడే చెప్పారు. సో సుమారు జనవరి 25 నుంచి 31 వరకు 4 రోజులు జరిగినటువంటి జాతరకు సుమారు 1.5 నుంచి 2 కోట్ల వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనులు తీసుకుని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఏదైతే వారు మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అజీం 251 కోట్లతో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. అయితే అంతకు ముందు ఏదైతే ఈ జాతరలో మేడారం జాతరలో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు చాలామంది. అంటే అక్కడ దర్శనానికి సరైన ఏర్పాట్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు అదనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు కదా, భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా సౌకర్యాలు ఏ విధంగా చేస్తున్నారు ఇప్పటి నుంచే? ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాలు గత సంవత్సరం కూడా మనం చూసినట్టయితే టెంపరీ ఏర్పాట్ల కోసమే ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే కొత్తగా ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ని బిల్డప్ చేయడానికి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించింది, అటు షాప్స్ విషయంలో కావచ్చు, అలాగే హోటల్స్ విషయంలో కావచ్చు, అలాగే టాయిలెట్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యానికి గురి కాకుండా పూర్తిగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ని తీసుకురావాలి. గతంలో అంతా కూడా టెంపరీ స్ట్రక్చర్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే భక్తులకు సంబంధించి కూడా మనం గుడి లోపల చూసుకున్నట్టయితే కూడా ఏదైతే పగడిరాజు గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దెలు కూడా సమ్మక్క సారక్క గద్దెలకు పక్కకు ఉండేవి. సో భక్తులు నేరుగా ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్ళి అదే ద్వారం ద్వారా వెళ్ళేవారు. సో దీంతో భక్తులకు సంబంధించినటువంటి ప్రవాహం కూడా ఎక్కువ ఉండి అక్కడ ఎక్కువ ఇబ్బందులు కూడా భక్తులు పడిన సందర్భం చూసాం. కానీ ఇప్పుడు గుడి మొత్తాన్ని రెనోవేషన్ చేస్తున్నారు. మొత్తం రీకన్స్ట్రక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో రౌండ్గా 8 ద్వారాలు 8 గేట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. 8 గేట్స్ ఏర్పాటు చేసి ఈ గోవిందరాజు పగడిగిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెల్ని కూడా ఏదైతే మార్చడం కూడా జరిగింది. ఏదైతే సమ్మక్క సారక్క ఫస్ట్ సెకండ్ ఉంటాయి, దాని తర్వాత గోవిందరాజు పగడిగిద్దరాజుకు సంబంధించినటువంటి కంటిన్యూషన్లో పెట్టారు. అలా భక్తులు వరుసగా కంటిన్యూగా చూసుకుంటూ వచ్చి నేరుగా బయటికి వెళ్ళిపోయి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇబ్బంది పడకుండా ఏదైతే ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతున్నాయి. ఏదైతే 1 వే రోడ్స్ చేస్తున్నారు, ఒక పక్క ఎంట్రీ ఒక పక్క ఎగ్జిట్ సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో గతంతో ఎన్నడూ లేని విధంగా అయితే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ఇక్కడ అధికారులు కలెక్టర్ దివాకర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మంత్రులు సీత కావచ్చు, అందరూ అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Right, Ajim. Thank you for the updates.